అబ్బబ్బబ్బా! అసలైన సిసలైన ఆంధ్ర తెలంగాణ ఫేవరెట్ డిష్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే. ఏమి రుచిగా ఉందండి. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ అద్భుతమైన అమోఘమైన పచ్చడిని మీరు కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు కదా. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అబ్బబ్బా! రండి చూపిస్తాను. ఇక్కడే ఉందండి అసలైన సీక్రెట్ కూడా. వీటికి కూడా బాగా పండిన టమాటా పండ్లను తీసుకోవాలన్నమాట. ఎర్రగా పండాల, బాగా నిగనిగలాడుతున్న ఎర్రగా పండిన టమాటా పండ్లను తీసుకొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకుంటేనే ఈ పచ్చడికి అనేది మంచి రుచిని తీసుకొని వస్తాయి అన్నమాట. ఇలా అన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలు వేసి కొంచెం చింతపండు వేసి బాగా సన్నని మంట మీద ఉడికించుకోండి. మూత పెట్టి మగ్గించుకోండి. చాలా బాగా త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే వాటిలోకి పొట్టి తీసిన కొన్ని ఎల్లిపాయలు తీసుకొని బాగా దంచి అందులో వేసుకోవాలండి. ఈ స్మెల్ ఉంటుంది. అబ్బబ్బబ్బా! చెప్పలేమండి, ఇంక అంత బాగుంటుంది అనమాట. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. సన్నని మంట మీద అయితే అలా మెత్తగానే అయిపోతుందండి. మీరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఆ తర్వాత ఇప్పుడు మధ్యలో కరివేపాకు వేస్తే బాగా మంచిగా ఫ్లేవర్ పడుతుందండి. ముందు నూనెలో వేయొద్దు, ఇప్పుడు మాత్రమే వేసుకోండి. ఇప్పుడైతే కారం వేసుకోండి. ఇది పచ్చడి కదా, కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుందని నేను కొంచెం 2 స్పూన్లు అనేది వేసుకున్నాను అనమాట. కారం వాసన అనేది లేకుండా కొంచెం సేపు బాగానే మగ్గించుకోవాలి. అలా తిప్పుతూనే ఉండండి, ఇడ్చబెట్టొద్దు. అక్కడనే ఉండి అలా తిప్పుతూనే ఉంటుంటే కొంచెం నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు బాగా కడిగి పక్కన పెట్టుకున్న గుప్పడి కొత్తిమీరనైతే వేసుకొని అందులో కలుపుకోవాలండి. అంతే, ఎంతో సింపుల్గా, టేస్టీగా, కమ్మగా రుచిగా ఉండే ఈ టమాటా పచ్చడి అనేది రెడీ అవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలను కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. థ్యాంక్ యూ.